రండి నాతో పాటు మీ బైబిల్ గ్రంథములను మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు బలా అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక ఎక్కువ వాటి మీద నీకు అధికారాన్ని ఇస్తాను, బాధ్యతని ఇస్తాను. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకుని వస్తుండగా ఇంతవరకు మా ఆరాధనని అంగీకరించారు, మా ప్రార్థన ఆలకించారు. ఇదిగో మీ స్వరమును ఆలకించడానికి మేము వేచి చూస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టుని క్రియలను లయము చేసి మా జీవితాలను ఉజ్జీవింపజేసి సవరించి సత్యమందు ప్రతిష్ఠించి సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య జీవం గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చూస్తూ 2025 మన కండ్ల ముందు ఎగిరిపోయింది. 26కి అడుగుపెట్టి కూడా ఇది 8వ రోజు. మీరంతా దేవుని దయ వలన క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ఆమేన్. ప్రియులారా, ప్రతి సంవత్సరం గోడ మీద క్యాలెండర్ మారిపోతుంది కానీ ఇంకా గుండెలు మారట్లేదు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి మన జీవితంలో, కానీ అంతరంగములో, ఆత్మీయతలో అదే పాత స్థితే ఉంది. ఈరోజు దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఎవరి హృదయాలైతే ఆయన కొరకు తీవ్రంగా ఆశతో, ఆసక్తితో ఆయన కొరకు బ్రతకాలని ఆశ కలిగి, తపన కలిగి ఉన్నటువంటి జీవితాల కొరకు వారిని దర్శించడానికి, వారిని వాడుకోవడానికి ప్రభువు చాలా ఆశతో ఉన్నాడు. దేవుని రాజ్యములో, దేవుని చేతిలో వాడబడాలి అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు ఒక కారణం నేర్చుకుందాం మనం. దేవుని చేతిలో బలమైన రీతిలో వాడబడాలన్నా, లేదా ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరాలను ఎక్కాలన్నా కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు చూస్తున్నాం. నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకము అన్నటువంటి మాట ఈ రోజులలో చాలా తక్కువగా ఉంది. నమ్మక ద్రోహం గురించిన మాటలు కుటుంబాల్లో కావచ్చు, టీవీలో, వార్తలలో నమ్మక ద్రోహం, స్నేహముల విషయంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా కావచ్చు, వివిధ రకాలుగా బాస్కి కావచ్చు, ఇలా నమ్మక ద్రోహం గురించి, నమ్మకము లేని వ్యక్తుల గురించి వింటున్నటువంటి ఈ రోజుల్లో దేవుడు తన ప్రజల నుండి కోరుకుంటున్నటువంటి విషయం ఏంటిదంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్, ట్రస్ట్వర్దినెస్. ఇక్కడ యేసయ్య ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఒక ఆయనకు 5 తలాంతులు ఇచ్చాడు యజమానుడు, 2, ఇంకొక వ్యక్తికి 1. అప్పుడు చెబుతున్నటువంటి సందర్భం అది. ఎవరైతే 5ను ఇంకా 5గా చేశారో, 2ని ఇంకా 2గా చేశారో, వారి ఇరువురిని ఆయన శభాష్ అంటూ మెచ్చుకుంటూ అంటున్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా. భలా టాలెంట్ కలిగిన వాడ అనలే, భల నమ్మకమైన మంచి దాసుడా. ప్రియులారా, ఈ రోజుల్లో నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైంది. చాలా సంవత్సరాల కిందట నేను పేపర్లో చదివాను. ఓ ఊరికి ఒక పిచ్చోడులాగా తిరుగుతున్నాడు. ఇంటింటికి వెళ్ళి వాడు భిక్షం ఎత్తుకుంటూ, వెంట్రుకలు విరబోసుకున్నట్టుగా ఉన్నాయి, చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, దిక్కు ఎవరు లేక పిచ్చోడ్లాగా తిరుగుతూ ఒక గ్రామానికి వచ్చాడు. వాడు
ఇంటింటికి వెళ్ళి భోజనం అడుక్కుంటుంటే వాని మీద ఎంతోమంది జాలిపడి భోజనం పెట్టడం మొదలుపెట్టారు. ఎక్కడో ఇంటి ముందు పడుకుంటుంటే పడుకొనిచ్చారు. ఆ గ్రామంలో సర్పంచ్ ఉన్నాడు, వాడిని చూశాడు. వీడు పిచ్చోడు ఎందుకు ఉండాలి అని భార్యాభర్తలు మాట్లాడుకొని వాని ఇంట్లో పెట్టుకున్నారు. చక్కగా వాడికి కావలసిన భోజనము బట్టలు ఇస్తూ వారికున్న పనులలో వానికి అప్పగించారు. చాలా పొలం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు, ఆ గ్రామ సర్పంచ్. అందరూ ఆశ్చర్యపోయారు, ఈ దరిద్రుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈయన, అసలు ఇంట్లో ఎవరు చేర్చుకుంటారు, అటువంటిది ఒక కొడుకులాగా దత్తత తీసుకున్నట్టుగా వాణ్ణి చేరదీశాడు. చక్కగా తీర్చిదిద్దాడు కూడా. చక్కగా హ్యాండ్సమ్గా ఉన్నాడు, డైలీ పనులకు వెళ్తూ ఉన్నాడు. చివరికి ఒకరోజు వచ్చింది, తన కూతురికే వాడికిచ్చి పెళ్లి చేశాడు. తన కూతురునే, ఆ పిచ్చోడ్లాగా ఉన్నాడు కదా, ఇంట్లో తీసుకున్నాడు కదా, వాడికిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ గ్రామమంతటికి సర్పంచ్ గారి అల్లుడయ్యాడు. అందరు వాడికి నమస్తే చెప్పడం మొదలుపెట్టారు. విలువ లేదు, కానీ ఇప్పుడు విలువ పెరిగింది. చాలా ఆస్తిపరుడు సర్పంచ్ గారు. దాదాపుగా 40-50 సంవత్సరాలు ఉంటాడు. ఆయన భార్య 45 అట్లా ఉంటుంది. కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కొన్ని సంవత్సరాలు బాగానే గడిచాయి. వాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. వీళ్ళు చూస్తే నా అత్తమామలు ఇంకేవనస్తులుగానే ఉన్నారు, వీళ్ళు చచ్చిపోయినప్పుడే కదా మాకు ఆస్తి ఇదంతా అని ఒక దుర్బుద్ధితో తెలియకుండా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తింటున్న భోజనంలో విషం కలిపాడు వీడు. ఎవరైతే వాడిని చేరదీసి ప్రేమించి భోజనము పెట్టి వాడికి పనిచ్చి చివరికి పిల్లనిచ్చినటువంటి వీడు, ఈ వ్యక్తి, వాడు దుర్మార్గుడు, వారు తింటున్నటువంటి భోజనంలో విషం కలిపాడు. రాత్రి తిని పడుకున్నారు. ఉదయం లేసరికి అమ్మాయి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను లేపింది. లేవట్లేదు, అరుపులు కేకలు. వాడిని కూడా పిలిచింది. వాడు వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు, మంచిగా యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. చివరికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళు వాళ్ళ తీరులో తైకిక చేస్తారు. వాళ్ళు ఖాళీ చూపుతోనే వాని సైకాలజీ గుర్తుపట్టుకుంటారు. వాళ్ళు దాంట్లో ట్రైన్ అప్ అయి ఉంటారు. చివరికి పోలీసు వాళ్ళకి కూతురు కన్నా అల్లుడు ఎక్కువ ఏడుస్తున్నాడు, వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అన్న సత్యం అర్థమై వాడిని తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. ట్రీట్మెంట్ అంటే తెలుసుగా, ట్రీట్మెంట్ అంటే మంచిగా. అప్పుడు వాడు ఒప్పుకున్నాడు, నేనే వారిని చంపానని. ఎందుకురా అంటే ఆస్తి కోసం. ప్రియులారా, ఆలోచించారా? వాడు ఎంత నమ్మక ద్రోహి. పిచ్చోన్లాగా తిరుగుతున్న వ్యక్తిని ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, వాడికి భోజనం పెట్టి, బట్టనిచ్చి, చివరికి పిల్లనిచ్చి, ఆ ఇంటికి అల్లుడుగా చేసుకున్న ఆ సర్పంచ్ గారి ప్రాణాలే తీసేశాడు. తన భార్య ప్రాణాలు. ఆలోచించారు? నమ్మక ద్రోహం. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా నమ్మక ద్రోహులను చూస్తూ ఉన్నాం. దేశానికి కాపాడాల్సినటువంటి వారే శత్రు రాజ్యాలకి మన దేశం యొక్క విషయాలను తెలియజేసే నమ్మక ద్రోహులు ఉన్నారు. చైనా బార్డర్ మీరు చూస్తారు కదా, చైనా వాళ్ళని, అతిపెద్ద వాళ్ళది. శత్రువు ఎవడు రాకుండా ఉండడానికి వాళ్ళు ఒక వాల్ కట్టుకున్నారు. చాలా బలమైన వాల్, మంచి హైట్. అయినప్పటికీ చైనా వాళ్ళు ఓడిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఈ వాల్ కట్టి అక్కడక్కడ కొంతమంది సైనికులను పెట్టారు. ఆ వాల్ మీద ఉండి అక్కడి నుండి ఎవరు వచ్చినా అరవాలి, కేకలు వేయాలి, షూట్ చేయాలి, లేదా యుద్ధాన్ని ప్రకటించి ఎవడిక్కడి వరకు రాకముందే వెళ్ళి వారి మీద పైనుండే దాడి చేయాలి. శత్రువులు చాలాసార్లు వచ్చారు, కానీ చైనాని జయించలేకపోయారు. చివరికి వారికి ఒక విషయం అర్థమై చివరికి చైనా మీద దాడి చేసి గెలిచారు. కారణం ఏంటిదంటే
అక్కడక్కడ కాపలా ఉన్నటువంటి వారిలో అపనమ్మకస్తుడెవడు పని ఎడల, డబ్బు ఎడల ఆసక్తి కలిగిన వాడెవడో గుర్తించి వాణ్ణి లోబరుచుకొని మేము వచ్చినప్పుడు తలుపు తీరా అని చెప్పారంతే. ఆ నమ్మక ద్రోహి వలన చైనా వారు ఓడిపోయారు. అంటే అంత పెద్ద గోడ కట్టుకున్నా అక్కడ నమ్మకస్తుడు లేకపోతే ఓడిపోయారు. అంటే గోడ ఒకవైపు ఉన్నప్పటికీ ఆ గోడ మీద ఉండి కాపలాగా వస్తున్న వారు నమ్మకస్తులు కాకపోతే ఓడిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం నమ్మకస్తులమా అనేది స్వపరీక్ష చేసుకుందాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేను దేవునిలో ఎదుగుతున్నానా? దేవుని మహిమ కొరకు ఎదుగుతున్నానా? దేవుని రాజ్యంలో నేను ఒక నమ్మకమైన వ్యక్తిలాగా ఉన్నానా అన్నటువంటి స్వపరీక్ష మన జీవితాల్లో చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన సమయం. లేకపోతే 26 కూడా వెళ్ళిపోద్ది, 27 వచ్చుద్ది. అలా సంవత్సరాలు పోతాయి, చివరికి నువ్వే పోతావు అంతే. ప్రభు అంటున్నాడు ఇక్కడ ఈ ఉపమానాన్ని చెప్తూ, ఆ యజమానుడు అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకత్వం కలిగిన వాడా, ఈ చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నేను పెద్దది ఇస్తానయ్యా నీకు అన్నాడు. చాలాసార్లు మన ఆలోచన ఏంటంటే దేవుని పరిచయలో బలంగా వాడాలనుకుంటాం. ఉండాలి ఆశ, ఆ తపన ఉండాలి, ఆ కోరిక ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. బావిలో కప్పలాగా ఇక్కడే ఉంటాను అనుకోవడం అది దరిద్రం. లేదు, సంఘ పరిచర్లు విస్తరించాలి, ఎంతో నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి అన్న ఆశ ఆసక్తి మనందరికీ ఉండాలి. దేవుని చేతిలో నేను వాడబడాలి, ఆరాధన నడిపించాలి, ప్రార్థన నడిపించాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, ప్రభువు మహిమ కొరకు బ్రతకాలి, నా జీవితం పరమార్థం కావాలంటే, లేకపోతే నా జీవితం ధన్యం కావాలంటే నేను నా దేవుని చేతిలో వాడబడాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలి. అయితే మనం చాలా పెద్ద వాటి మీద మనసు పెడతాం, కానీ ప్రభు చిన్న వాటిలో నమ్మకం ఉంటే పెద్ద వాటిని అప్పగిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చిన్న దానిలో, చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కనుక నీకు ఎక్కువ మొత్తం మీద, ఇంకెక్కువ వాటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, లేకపోతే నీకు అర్హత ఇస్తున్నాను అని ప్రభు చెప్పిన ఉపమానంలో చూస్తాం. దేవుని కొరకు వాడబడాలన్నా, దేవుని చేతిలో ఆశీర్వదించబడాలన్నా ఇది సూత్రం. నీ చదువేవాడి కావాలి సార్, నీ జీవితము, నీ జీతం ఇక్కడ పనిచేయదు. సంఘంలో నమ్మకం, దేవుడి విషయంలో, సంఘము విషయంలో, కుటుంబ విషయంలో ప్రియులారా నమ్మకస్తులు కావాలండి. ఈరోజు డబ్బు బాడేస్తే టాలెంటోడు దొరుకుతాడండి. డబ్బు బారేస్తే మన దగ్గర మస్తు టాలెంట్ ఉంది. కీబోర్డు కొట్టగలరు, వాయిద్యాలు వాయించగలరు, తబలా కొట్టగలరు, పాటలు పాడగలరు. డబ్బు వెచ్చిస్తే వచ్చి చక్కగా చేసిపోతారు. ఇక్కడ టాలెంటెడ్ పీపుల్ కాదు, ట్రస్ట్ వర్ది పీపుల్ కావాలి. సంఘములో నమ్మకస్తులు కావాలి. సంఘములో, ఏ సంఘంలోనైనా, ఏ పరిచర్యలోనైనా కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా లేకపోతే పెద్ద వాటి మీద నీకు దేవుడు అవకాశం ఇవ్వడు. కార్పెట్లు వేసేటప్పుడు నువ్వు నమ్మకంగా లేకపోతే స్టేజ్ మీదకి రాలేవు. డైరెక్ట్ స్టేజ్ మీదకి కష్టం ప్రియులారా, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఒక హైట్కి ఎక్కాల, ఇంటి పైకి ఎక్కాలి, ఏం ఎక్కుతాం? స్టెప్స్ ఎక్కుతాం. డైరెక్ట్ 1 to 10 ఎక్కుతావా? 2, 3, 4, 5 స్టెప్ బై స్టెప్. ఒకసారి ఎగురితే ఎక్కుతావేమో అక్కడి నుంచి, కానీ పడితే కింది నుంచి పడితే ఎక్కువ దెబ్బ తగులుతుందా, పైనుంచి పడితే ఎక్కువ దెబ్బ తగులుతుందా? ఈరోజు దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? నమ్మకమైన వారిని. చూడండి, నాతో పాటు సంఖ్యాకాండం వైపు తిప్పండి. 12వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మిరియాము అహరోనులు దేవుని సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మోషే గారు మౌనంగా ఉన్నప్పటికీ మహాదేవుడు మౌనంగా ఉండలేదు. హల్లెలూయా. రండి, సంఖ్యాకాండం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గురించి దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడండి.
ఈజ్ గివింగ్ వెరీ క్లీన్ సర్టిఫికెట్. మోషే గారి గురించి దేవాది దేవుడు హృదయ అంతరంగంలో నెరిగినటువంటి వాడు, చీకటిలో మనిషి వెలుగులో ఉన్నప్పుడు అసలు ఆయనంటే పూర్తిగా ఎరిగినటువంటి దేవాది దేవుడు మోషే గారి గురించి ఇస్తున్న సర్టిఫికెట్ ఏంటో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. టాలెంట్ గలవాడా, బలమైన వాడా, నమ్మకమైన వాడు. మిరియాము ఆరోనులు దేవుని సేవకుడైనటువంటి దైవజనుడైన మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, ఆయన మౌనంగా ఉంటాడురా బాబు, నేను మౌనంగా ఉండను, రండి పంచాయతీ పెట్టాలి మీతో అన్నాడు. ప్రత్యక్ష గుడారంలోనికి పిలిచాడు. ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం ఒక విషయం. దైవజనుడు నీ భర్త కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, నీ అన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు. నా తమ్ముడే కదా, నా అన్ననే కదా, నా భర్తనే కదా, నా ఫ్రెండే కదా అని వారి ఎడల ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. ఎందుకో తెలుసా? దానికన్నా మించింది ఆయన దేవుని సేవకుడు గనుక దేవుడు తన పక్షంన నిలబడతాడు, కదులుతాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. నీ తమ్ముడైతే తమ్ముడు కావచ్చు, అమ్మ మిరియాము రా, ఆరోన్ గారు రా, పంచాయతీ పెట్టాలి. తన సొంత అక్క అయినప్పటికీ కూడా దేవుడు మిరియామును మొత్తాడు. అప్పుడు ఆ సందర్భంలో ఏమంటున్నాడు తెలుసా? మీతో కలలలో మాట్లాడతాను కూడా, కానీ నా సేవకుడై ముఖాముఖిగా ఏమనుకున్నారు మీరు అని ఒక స్టేట్మెంటే ఇచ్చాడు. మోషే నా ఇల్లు అంతటిలో, ఎక్కడో ఒక భాగం కాదు, ఎవరో చూస్తున్నప్పుడు కాదు, చూడనప్పుడు కాదు, ఇంకో రకం కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మదగినవాడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ప్రియులారా! ఈరోజు దేవుడు నీ గురించి, నా గురించి, మన గురించి ఏ స్టేట్మెంట్ ఇస్తాడు? నమ్మకత్వం విషయంలో, వేరే వాటిని వదిలేద్దాం, నమ్మకం విషయంలో దేవుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడు? ఈ వ్యక్తి దేవుని సేవకుడు లేదా సేవకురాలు, దేవుని జనాంగం, ఇదిగో వీరు నా ఇల్లంతటిలో నమ్మకమైన వారు. ఎందుకంటే అన్నీ చూసేటటువంటి వాడు ఆయన. బాహ్యంగా మాత్రమే కాదు, అంతరంగం ఎరిగినటువంటి వాడు, ఇన్ అండ్ అవుట్ ఎరిగినటువంటి వాడు ఇస్తున్న సర్టిఫికెట్. ఒకవేళ దేవుడు మన పైరూపాన్ని చూసి సర్టిఫికెట్ ఇస్తే అందరం పాస్ అవుతాం. ఎందుకో తెలుసా? అందరు యాక్టింగ్ తెలుసు, మనకు మంచిగా చేస్తామన్నా. కానీ దేవుడు పైరూపాన్ని కాదు, అంతరంగంను లక్ష్య పెట్టేవాడు, అన్నీ ఎరిగినటువంటి వాడు ఆయన. ఒకవేళ మనుషులు మన గురించి సర్టిఫికెట్ ఇస్తే మన నటన లేకపోతే మన విధానం చూసి మంచి సర్టిఫికెటే ఇస్తారు. బో అన్న చాలా మంచోడు, అక్క చాలా మంచిది అని సర్టిఫికెట్ ఇస్తాడు. దేవుడు అది మాత్రమే చూస్తే కూడా అట్లాగా, కానీ దేవుడు అంతరంగం రూట్ చూస్తాడు, ఫ్రూట్ చూడడు, రూట్ చూస్తాడు దేవుడు. ప్రియులారా, 2026లో అడుగుపెట్టాం మనం. ఈ ప్రతిరోజు ప్రభు చిత్తమైతే ఒక్కొక్క క్యారెక్టర్లో ఎలా ఎదగగలం, సంపూర్ణతలోనికి ఎలా ప్రభు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడో నేర్చుకుంటూ వెళ్దాం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇదే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా చెప్పబడింది. చూడండి, అక్కడే మోషే గారి గురించి కూడా చెప్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. చదవండి. దేవుని ఇల్లంతటిలో, వినండి, ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, మోషే గురించి ప్రస్తావిస్తూ ఈయన అంటే యేసుక్రీస్తు వారు కూడా తను నియమించిన వానికి నమ్మకముగా, తనను ఎవరైతే నియమించాడో, తండ్రి ఏ పనినైతే అప్పగించాడో, దేని నిమిత్తమైతే కుమారుణ్ణి పంపాడో ఆ పనిలోనంట ఎట్లున్నాడంట నాన్న? నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. మన ప్రభువు, మన రక్షకుని యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసా? నమ్మకమైన వాడు ఆయన. తండ్రి ఏ పనినైతే మానవాళి కొరకు ఉద్దేశించాడో ఆ పనిని నమ్మకంగా జరిగించి వెళ్ళాడు ఆయన. మన ప్రభువు జీవితంలో ఆయన క్యారెక్టర్ నమ్మకం. ఏ పనినైతే తండ్రి చేత పొందుకున్నాడో ఆ పనిని నమ్మకంగా అప్పగించాడు,
జరిగించాడు ఆయన. ప్రియులారా, ఈరోజు మన దేవుడు నమ్మదగినవాడు. ఎన్నోసార్లు మనం అపనమ్మకస్తులమే. మనం ఇంకా ఈ శరీరంలో ఉన్నాం. దేవుడు ఆత్మను జీవింపజేశాడు. శరీరం ఇంకా ఈ లోకంలో ఉంది. సాతానుడు మన శత్రువు, శరీరము మన శత్రువు, లోకము మన శత్రువు. మనల్ని ఎక్కడ లాగాలనో లాగుతూనే ఉంటుంది. ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలో అక్కడ ఫిట్టింగ్ పెట్టి మనల్ని దిగజార్చే స్థితిలోనికి లాగుతూనే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మనం ఒక నిర్ణయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నా దేవుడి విషయంలో నేను నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, మొట్టమొదటిది సంఘముగా మనం అందరము నమ్మకంగా ఉండాల్సింది దేవుని ఎడల. దేవుడు మనల్ని ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మొట్టమొదట మన బాధ్యత ఏంటో తెలుసా? మనల్ని రక్షించిన రక్షకుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అంటే మన సాక్ష్య జీవితము ద్వారా ప్రభుకు మహిమ తీసుకొని రావాలి. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆవేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, చెడ్డ మాటలు మాట్లాడతారు, తిడతారు, కొడుతారు, చివరికి చంపుతారు కూడా. మరణము వరకు నమ్మకంగా ఉండు అంటాడు దేవుడు నా కొరకు. మరణము వరకు నమ్మకంగా ఉండు. చూడండి, మొట్టమొదటిది దేవుని కొరకు మనం నమ్మకంగా ఉండాలి. రండి నాతో పాటు చూడండి ఒక మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. 12-11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. సాతానుని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంతము వరకు సహించువాడే బహుమానం. వారు ఎప్పటి వరకు? ప్రభుతో మన ప్రయాణం మొదలైంది. ప్రియులారా, దీంట్లో వివిధ రకాల శోధనలు ఉన్నాయి, ఎన్నో రకాల దాడులు ఉంటాయి. విత్తనములో ఏమి సమస్య లేదు, విత్తువాడిలో సమస్య లేదు. సమస్య అంతా నేలదే. దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ సోవర్, నైదర్ సీడ్, ప్రాబ్లం విత్ సాయిల్. విత్తువాడు అదే విత్తుతున్నాడు, సేమ్ విత్తనాలు. విత్తనంలో శక్తి ఉంది, జీవం ఉంది, కానీ నేల సమస్య. ఎన్ని సంవత్సరాలైంది ప్రభు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి? ఇంకా ఫలభరితమైన జీవితము లేదంటే కొంతమంది త్రోవప్రక్కలబడినటువంటి వారు రక్షింపకుండునట్లు సాతానుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అటువంటి వారు ఇక్కడ ఎవరు లేరు. రెండోది రాతి నేల. పైకి బాగానే మొలకొచ్చింది కానీ కింద వేరు లేదు. శ్రమలు రాగానే ఎండిపోయింది. కొన్ని ముండ్ల పొదలో పడ్డాయి బాగానే, కానీ ఐహిక విచారాలు, ధన మోసము చేత అణిచివేయబడ్డాయి. పరిపక్వత లేని జీవితాలు. ఇంకోటి మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో కూడా 3 భాగాలు ఉన్నాయి. మళ్ళీ కొన్ని 30 దగ్గరే ఆగిపోయాయి. అక్కడే చాలే ఈ భక్తి జీవితం, హల్లెలూయా. కొంతమంది 60కి వచ్చారు, 30 గాను, కొన్ని 30 గాను, కొన్ని 60 గాను. వారికన్నా బాగానే ఉన్నాంలే, వారికన్నా భక్తి జీవితం బాగానే ఉందిలే, వారికన్నా ప్రార్థన బాగానే ఉంది, వారికన్నా మేము బాగానే ఉన్నాం. 60 దగ్గరే ఆగిపోయారు. కానీ ఇంకొంతమంది ఉన్నారు, 100 ఫలించారు. పరిపక్వతలోనికి ప్రభుకి మహిమ తీసుకొచ్చారు. యజమానుని హృదయానికి ఆనందం కలగజేశారు. మనం గుర్తుంచుకోవాలి, వారు మరణము వరకు నమ్మకంగా ఉన్నారు.